ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. మీరు దిగులు పడుకుడి, ధైర్యము విడవకుడి. సో ఈ మాటలు హిజ్కియా రాజు యూదా వారితో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. అంటే అక్కడ జరిగిన విషయము, అషూర్ రాజైన సన్హెరీబు యూదా దేశంలో చొరబడుతూ వచ్చినప్పుడు వారు అతన్ని చెప్పినటువంటి మాటలన్నిటికీ భయపడి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ వచ్చినప్పుడు హిజ్కియా ధైర్యం తెచ్చుకొని ప్రజలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట. మీరు దిగులు పడుకుడి, ధైర్యము విడవకుడి అని. ఇక్కడ అషూర్ రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, ఎంత నమ్మకంతో హిజ్కియా రాజు ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడంటే, వాళ్ళు చేసిన పనులను బట్టి, అషూర్ రాజు వారి సైన్యం చేసిన పనులను బట్టి ధైర్యం తెచ్చుకొని హిజ్కియా రాజు చేసినటువంటి ఆ యొక్క పనులను కూడా ఆ అధ్యాయంలో మనము చదవగలం. అంటే ప్రతి విషయంలో కూడా నాలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ధైర్యపరిచే దేవుడు, నన్ను విడవనటువంటి దేవుడు అని ఎరిగినటువంటి హిజ్కియా అన్ని విషయాల్లో కూడా దేవుని వైపు తను చూడగలుగుతూ వచ్చాడు. అందుకే మనము 31వ అధ్యాయం 21లో కూడా మనం చదివితే, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అంది తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుడు ఏ విషయమైనా ఆయన చెయ్యగలడు అన్నటువంటి దృఢమైన సంకల్పము హిజ్కియా కలిగి ఉంటూ వచ్చాడు. సో తద్వారా తాను దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అతను వర్ధిల్ల చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా తన యుద్ధ సమయాల్లో కూడా శత్రురాజులు దండెత్తి వచ్చినప్పటికీ కూడా ఎక్కువైన సహాయం హిజ్కియాకు అందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం నీవు కూడా అనేక పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నావేమో, ధైర్యము చెడున్న పరిస్థితులను నువ్వు కలిగి ఉన్నావేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియాకు సహాయం చేసినటువంటి దేవుడు, యూదా ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు, వారికి ధైర్యాన్ని ఇచ్చి బలపరిచినటువంటి దేవుడు ఉదయకాలం మన పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని బలపరిచి ధైర్యాన్ని అనుగ్రహించగలడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29వ వచనం చదివితే, దిగులు పడుకుడి, వారికి భయపడుకుడి. సో నువ్వు ఎవరికైనా కూడా మీరు దిగులు పడొద్దు, వారికి భయపడొద్దు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన బలపరిచేటువంటి దేవుడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం చదివితే, అక్కడ దావీదు సొలొమోనుకి ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అనమాట. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. అన్ని విషయాల్లో కూడా సో నువ్వు దేవుని ఆశ్రయించినావంటే, దేవుని నువ్వు కలిగి ఉన్నావంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. సో ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడుకుము, దిగులు పడుకుము. ప్రతి విషయంలో కూడా సహాయం చేసేటువంటి దేవుడు మనలో ఉన్నాడని దావీదు సొలొమోనుని ధైర్యపరిచినట్లుగా మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలో చదవగలం అనమాట. అక్కడ అనేక విషయాలు సొలొమోనుకి దావీదు బయలుపరిచినట్టుగా మనం చదువుతాం. ఉదయకాలము మనల్ని బలపరిచే దేవుడు, ధైర్యం చెడిన పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని మనం సెలవిచ్చినటువంటి దేవుడు, భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుము, దిగులు పడుకుము అని సెలవిస్తున్న దేవుడు. దిగులు పడుకుము, నేను బలపడుతున్నాను మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా చదువుతాం. దిగులు పడుతున్న సమయాల్లో బలపరిచేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఆదరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ప్రక్క నుండి బలపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయినప్పటికీ అనేక సార్లు మనకు సంభవించిన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం. ఉదయకాలం దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, దిగులు పడుకుడి, వారికి భయపడుకుడని. మీరు దిగులు పడుకుడి, ధైర్యము విడవకుడి. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినా మనం దిగులు పడకూడదు, ధైర్యము విడవకూడదు. దేవుడు హిజ్కియాతో ఉన్న యూదా ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు, మనం కూడా అదే దేవుని కలిగి ఉన్నాం. సో మనకి ఎక్కువైన సహాయం చేయటానికి మన దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మన సహాయం చేయటక మన చేతిని పట్టుకొని నడిపించే దేవుని మనం కలిగి ఉన్నాం. ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఏవైనా సరే, సో కొన్నిసార్లు అనరాని మాటలను బట్టి, చెప్పుకోలేని సమస్యలను బట్టి
కొన్నిసార్లు కుటుంబంలోనే అసమాధానకరమైన పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో, ఏదో చేయదలిచి ఉండి ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఉదయకాలం నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, నా జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏమో, పరిస్థితి ఏంటి అని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు దిగులు పడుకుడి, ధైర్యము విడవకుడి. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ధైర్యం విడవకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయాన్ని చేయగలడు. ఉదయకాలం హిజ్కియాకి సహాయం చేసినటువంటి దేవుడు దావీదు సొలొమోను బలపరిచిన రీతిగా ఉదయకాలం దేవుడు కూడా తన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ధైర్యంనిచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. పరిస్థితులను బట్టి భయపడకుండా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. మీరు దిగులు పడుకుడి, ధైర్యం విడవకుడి అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి పరిస్థితిలో నీ ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.